హైదరాబాద్, యాదగిరిగుట్ట, వరంగల్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు ఏర్పాట్లు పూర్తయినట్టు రాష్ట్ర టూరిజం శాఖ అధికారులు తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కూడా ఈవెంట్ రాబోతున్నట్టు చెప్పారు. కరీంనగర్, మహబూబ్నగర్లో నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించినట్లు తెలిపారు. రెండవ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఈ రోజు నుండి మొదలవుతుంది. అంటే ఈరోజు కర్టెన్ రైజర్గా సాయంత్రం 7 నుండి కైట్ ఫ్లయింగ్ నైట్లో జరిగేది. అంటే రాత్రిపూట కైట్స్ అద్భుతమైన రంగులతో 25 కైట్స్ ఎగరవేయడం జరుగుతుంది పీపుల్స్ ప్లాజాలో, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో. ఫస్ట్ టైం మన దేశంలోనే మొట్టమొదటిసారిగా 10 కైట్స్ పతంగులు పూర్తిగా రిమోట్ కంట్రోల్ సహకారంతో చేస్తున్నారు. ఇది మన దేశంలోనే మొట్టమొదటిసారి. అహ్మదాబాద్లో 25 ఏళ్లుగా జరుగుతున్నప్పటికి కూడా ఈ కైట్ ఫెస్టివల్ దానికంటే మిన్నగా మన హైదరాబాద్లో ఈసారి జరిగే ఈ ఫెస్టివల్ చాలా అద్భుతంగా ఉంటుంది. గుజరాత్ నుండి కూడా మనకి పెద్ద ఎత్తున కైట్ ఫ్లయింగ్ క్లబ్స్ వచ్చున్నాయి. 13, 14, 15 ఇక్కడ ఉంటుంది. తర్వాత 16వ తేదీ యాదగిరిగుట్టలో ఫస్ట్ టైం అక్కడ ఉండే ఈ కొండ ప్రాంతంలో చదువు చేసే ప్రాంతంలో 250 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ కూడా చేయబోతున్నాం. 17వ తేదీ ఏమో వరంగల్లో చేయబోతున్నాం. ఇంతవరకు ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్ కూడా ఈ 3 చోట్ల ఉంటారు. హైదరాబాద్, యాదగిరిగుట్ట మరియు వరంగల్లో ఉంటారు. బట్ కొన్ని డిమాండ్స్ మనకి మిగతా దగ్గర కూడా రిక్వెస్ట్లు వస్తున్నాయి. అందులో మహబూబ్నగర్ అట్లా కరీంనగర్ కూడా రిక్వెస్ట్ వచ్చాయి. అక్కడేమో నేషనల్ లెవెల్లో ఉండే కైట్ ఫ్లయింగ్ క్లబ్స్ మరి 18వ తేదీ కరీంనగర్లోను, 20వ తేదీ మహబూబ్నగర్లోనూ కూడా ఈ కైట్ ఫెస్టివల్ ఉంటుంది. బట్ అది ఓన్లీ దేశీయంగా మాత్రమే ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ వాళ్ళకి షెడ్యూల్ ఉండడం వల్ల